వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఎంఎన్ఆర్ గార్డెన్లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. భీమా గార్డెన్స్లో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. వక్ఫ్ బిల్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే 27వ తారీఖు ఏప్రిల్ 2025 ఆదివారం నాడు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదార్కని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కార్మికుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఎన్టీపీసీ సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. కామ్రేడ్ వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ కోశాధికారి కామ్రేడ్ ఎం సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడారు. క్లాస్ లో భాగం ఎల్ఐసి ఎంప్లాయీస్ అంటారు, వర్కింగ్ క్లాస్ లో భాగం. టోటల్ ఇదంతా కార్మిక వర్గంలో అంతర్భాగమైన అభిప్రాయంతో ఫస్ట్ మనం ఉండాలి. ముందు లేబర్ కోడ్లకు సంబంధించి ఈ రోజు క్లాస్ లో చాలా అంశాలు వచ్చినాయి. ఏదైనా సందర్భాన్ని బట్టి నేను ఏదైనా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కానీ అసలు ముందు ఈ సమ్మెను మనం ఎలా చూడాలి? ఈ సమ్మెను ఫస్ట్ మనం సిఐక్యూ కార్యకర్తలుగా ఈ సమ్మెను ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? ఈ సమ్మె అంటే జనరల్ గా చూస్తే సమ్మె అంటే యుద్ధం, సమ్మె అంటే పోరాటమే కదా. సమ్మె అంటే పోరాటం. పోరాటాన్ని ఏమంటాం మనం? మన మార్క్సిస్ట్ పరిభాషలో పోరాటం అంటే ఏంటో తెలుసా? ప్రియమైన మిత్రులారా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా క్రూరంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది. మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని, జాతీయ వనరులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి, విదేశీ బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడం చేసే అన్ని నిర్ణయాలను కూడా పార్లమెంట్లో చేస్తుంది. మైన్స్ యాక్ట్ను మార్చింది, కమ్యూనికేషన్ యాక్ట్ను మార్చింది, ఇన్సూరెన్స్ యాక్ట్ను మార్చింది. ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడిదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది. వీటిని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది. గత 30 ఏళ్లుగా ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి, ఈ పోరాటాలని బలహీనపరచడానికి ఇవాళ 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంటులో 2019-20 సంవత్సరంలో ఆమోదించుకుంది. వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు వేస్తుంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈ రోజు మే 20వ తేదీ అఖిల భారత సార్వత్రిక సమ్మె ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా బొగ్గుగని, కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు. ఇప్పటికే ఈ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి అవుట్ సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్మనెంట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత దెబ్బతింటది. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి. మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది. అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విధానాలని ఓడించడమా, ఈ విధానాలని ప్రతిఘటించడమా, లేకపోతే గులామిగా మారిపోవటమా? అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చట్టాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ లేబర్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు, ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు. గత 100 సంవత్సరాలుగా
బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడారు. తర్వాత స్వాతంత్రానంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలని ఇవాళ పార్లమెంట్ కానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము మారుస్తామంటే కుదరదు. ఖబర్దారని చెబుతున్నాం. రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటం నడుస్తుంది. ఇప్పటికే ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కూడా కార్మిక సంఘాల పక్షాన్ని నిలబడుతున్నారు. అందుకనే సింగరేణి బొగ్గర్ల ప్రాంతంలో సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన అఖిల భారత సార్వత్రిక సమ్మెని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండల జవహర్ నగర్, బాలాజీ నగర్, పాత బస్తీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 25 సంవత్సరాలుగా అర్చకత్వాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గత 5-6 సంవత్సరాల క్రితం బస్తీ వాసులు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసుకుని 2 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే జితేంద్ర వర్మ మాట్లాడడం జరిగింది. కొంతకాలం క్రితం సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఇక్కడ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోనబడ్డాడు. అప్పటి నుండి తీవ్ర స్థాయిలో ఈ యొక్క కమిటీ సమస్యలు, గుడి ఇబ్బందులు జరగటం మొదలయ్యింది. ఇక ఇతను నాయకత్వంలో గుడి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. ఇతను బీజేపీ అనేటువంటి ఒక పార్టీ ముసుగులో చేస్తున్నటువంటి ఇబ్బందులు పాత బస్తీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత 25 సంవత్సరాలుగా నేను అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను. ఇక్కడ 2017వ సంవత్సరంలో కీర్తిశేషులు కొండయ్య గారు మరణించడం జరిగింది. అంతవరకు కూడా దేవాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజాధికాలు నిర్వహిస్తూ ₹1 జీతం లేకుండా ఇక్కడ స్వామివారి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఇప్పటి వరకు కూడా వస్తూ ఉన్నాం. అయితే మధ్యలో ఒక కొండయ్య గారు మరణించిన అనంతరం కమిటీ ఏర్పడి దీనిలో కొంతకాలం తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నటువంటి నీతులా ఇవి? ఒక హిందువుకి ఏదైనా అన్యాయం జరిగిందంటే రక్షణగా బీజేపీ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఉంటుంది, బజరంగ్ దళ్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ ముసుగు తొడుక్కొని నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలు ఎవరు చూస్తున్నారయ్యా? ఇదేనా నువ్వు చేసేటువంటి ధర్మం? ఇదేనా నీకున్న న్యాయం? ఒక నాలాంటి వాడి మీద నీ అఘాయిత్యం చేస్తూ ఉంటే, కొట్టి కుర్చీలో నుంచి పడేస్తూ ఉంటే, సంతోష్ ఈ యొక్క పాపం నీ యొక్క తరతరాలు కూడా వేధిస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. నేను 25 సంవత్సరాలుగా వేదాన్ని పఠిస్తూ ఆ స్వామిని పూజించే వాడిని అయితే తప్పకుండా ఈ పాపం నీకు తరిగి తిరుగుతుంది. ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా ఈ స్థాయి నుంచి కూడా నేను పూజలు అందిస్తూ వస్తున్నాను. ఈ జనానికి, ఈ జవహర్ నగర్ కి అందరికీ తెలుసు నేనేంటో అనేది. నేను ఇన్ని రోజులు అర్చనలు చేసినా, పూజలు చేసినా ఎవరి దగ్గర రూపాయి అడగలేదు. ₹1 జీతం నాకేనాడు ఇచ్చింది లేదు. ఉగాది గాని గుప్తా అలియాస్ బీజేపీ ఇతను అధ్యక్షుడైన తర్వాత ఈ యొక్క దేవాలయంలో నన్ను పూజాధికాలు జరగనీయకుండా నా యొక్క అంగవైకల్యాన్ని గుర్తు చేస్తూ, నన్ను అవమానపరుస్తూ, కించపరుస్తూ, ఇక్కడ నేనేదో భూత ప్రేత పేషాచాలకు పూజ చేస్తున్నట్టుగా నన్ను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అయ్యా, ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏ బ్రాహ్మణైనా ఇటువంటి పూజలు చేస్తాడా? మరి ఎక్కడైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ తో పబ్లిక్ ముందుకు రండి. ఖచ్చితంగా మీరు ఆధారాన్ని నిరూపించాలని కోరుతున్నాను. అదేవిధంగా మళ్ళీ చంద్రమౌళి గుప్తా గారు, సంతోష్ గుప్తా గారు అలియాస్ బీజేపీ గారు, మీరు నాకెన్నో కోట్ల ఆస్తి సంపాదించారని చెప్తా ఉన్నారు. నాకెన్ని కోట్ల ఆస్తి ఉందో ఈ ప్రజల ముందర నిరూపించాలి. నేను ఈ గుడి మీద గుడి ఆదాయాన్ని కొల్లగొట్టడమా, గుడి యొక్క ప్రాపర్టీలను అమ్ముకోవడమా, లేదా గుడికి వచ్చిన బంగారాన్నో వెండినో నేను ఆస్తులు మూట కట్టానా, లేక మీలాగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి ఈ యొక్క బాలాజీ నగర్ ని గుత్తగా పట్టుకొని ఇటువంటి అటు భూములు అమ్ముకొని సంపాదించానా? ఏం సంపాదించానని మీరు మాట్లాడుతున్నారు. మీరు పబ్లిక్ లోకి నిజాన్ని తీసుకొని ఎవిడెన్స్ తో సహా మీరు పబ్లిక్ ముందర పెట్టాలని కోరుకుంటున్నాను. అది కాకుండా ఈ సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి నేను పూజాధికారులు జరుపుతున్నప్పుడు ఇతను నన్ను చైర్లో నుంచి కింద పడవేసి నా యొక్క అవిటితనాన్ని కూడా లెక్క చేయకుండా నా తలకు దెబ్బలు తరగనిచ్చాడు. అదే రకంగా నవీన్ అనేటువంటి వ్యక్తి నా యొక్క గోర్లతో గిల్లి గోరి నన్ను బయటకు నెట్టేయడం జరిగింది.
ఇంతటి అవమానంతో నేను సిగ్గుతో తలవంచుకొని ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చాను. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, నేను రోజు నిత్యం ఆంజనేయ స్వామి ఆరాధన చేసేటువంటి వ్యక్తిని. నా చిన్నతనం నుంచి ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను. ఈ పాపం మీకు ఉట్టిగా పోదు, అంతకంత మీరు శిక్ష అనుభవించి తీరుతారని నా మనస్సు నిండా నేను కోరుతున్నాను. ఆ యొక్క ఆంజనేయ స్వామిని నేను పూజ చేసేటటువంటి ఒక పూజారిగా నేను మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వేధిస్తుంది, ఈ యొక్క మీ కుటుంబాన్ని కూడా వేధిస్తుందని నేను అనుకుంటున్నాను. సంతోష్ గుప్తా, బీజేపీ అలియాస్ సంతు, ఈ యొక్క దేవాలయంలో నేను 25 సంవత్సరాలుగా పూజలు జరుపుతుంటే దీన్ని అవరోధిస్తూ వచ్చావు, దీనికి తాళాలు వేస్తూ వచ్చావు. 5-6 రోజుల పాటుగా పూజలు జరగనివ్వలేదు. ప్రతిసారి నేను ఎవరినో ఒకరిని తెచ్చుకొని బతిలాడి మళ్ళీ క్షమాపణలు చెప్తూ మీ కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక బ్రాహ్మణుడైన నన్ను ఈ రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ తాళాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిష్ఠ అయినటువంటి ఈ యొక్క దేవాలయం పూజలు జరగకుంటే గ్రామారిష్టం జరుగుతుందన్న విషయం కూడా నీకు తెలియదా? ఒకరోజు ప్రతి నెల కూడా పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారికి ఉచితంగా అందరం కలిసి స్వామికి హోమం చేసుకుంటున్నాం. అటువంటి సమయం అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవిపల్లి గ్రామ వాస్తవ్యులు భూమి హద్దులు ఏర్పడినప్పటి నుండి గత 3 నెలల వరకు రాకపోకలు జరిగినవి. 26 సర్వే నెంబర్ గల యజమానులు చింతకుంట రామాంజనేయ రెడ్డి, చింతకుంట గంగా భాస్కర్ రెడ్డి ఆటంకం కల్పిస్తున్నారు. కావున ఈ పైన 35 మంది రైతులకు సుమారు 100 ఎకరాలకు దారి ఆటంకం కలుగుతున్నది. కావున ఒకసారి ఈ రాస్తాను పరిష్కరించి రికార్డులను ఎంక్వైరీ చేసి గ్రామసభ నిర్వహించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కేటి డిమాండ్ చేయడం జరిగింది. వ్యవహరించాలనే పద్ధతిలో ఈ దారి లేదని చింతకుంట రామాంజన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి అడ్డగించడం జరిగింది. గ్రామీణ స్థాయిలో వారు కూడా వ్యవసాయ కుటుంబీయ సభ్యులే, వ్యవసాయం చేసేవాళ్ళే, కానీ ఏదో రాజకీయ దురుద్దేశంతోనూ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే తహసీల్దార్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఒకటే కోరేది, గ్రామాల్లో కక్షలు పునరుద్ధరణ కాకుండా, వైరుధ్యాలు పెరగకోకుండా తక్షణమే పరిష్కరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ పొలం యొక్క 206 సర్వే నెంబర్లో ఉన్న దారి ఏ విధంలో గతంలో వెళ్ళేవారో వాటిని పునరుద్ధరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఏదైనా తహసీల్దార్ గారు వచ్చే 7 రోజుల లోపల ఇది పరిష్కరిస్తామని చెప్పారు. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెంటు వంట వార్పు వేసి అది పరిష్కరించేంత వరకు మేము ఇంటికి రామని గంగాదేవిపల్లి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. రైతు సంఘానికి మరి పొలాలకు దారి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రేపు వచ్చే మాన్సూన్ టైంలో లోపల మరి పొలాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వానికి సంబంధించినటువంటి దారులు లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. దానికి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. గతంలో 1 నెల కిందట కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు కొద్దిగా తాస్కారం చేస్తున్నందువలన దీనిపైన సివియర్గా మనము యాక్షన్ తీసుకోవడానికి మరొకసారి ఆయనకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ లోపల వారం లోపల టైం ఇచ్చాడు. ఈ లోపల మరి పరిష్కారం చేయకపోతే ఫర్దర్ స్టెప్ వేసుకోవడానికి మేము ఉద్యమం చేసుకోవడానికి మాకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ మేరకు మేము రైతులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి విన్నపం చేస్తున్నాం. అంతా మా వాయిస్ కూడా ఓకేనా. తాడపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవిపల్లి గ్రామం కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాఠశాలలో, ప్రైవేట్ హాస్పిటల్లో పేద మధ్య తరగతి కుటుంబాలకు అందనంత దూరంలో ఉన్నాయని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసలా సుమలత తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో 10వ తరగతి చదువుతున్న మీసాల ధరణి ప్రియ 10వ తరగతిలో ఫస్ట్ గ్రేడ్ మార్కులుగా 544 తెచ్చుకోవడంతో మీసాల ధరణి ప్రియ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులతో భవిష్యత్తు ఉందని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడారు. ఉండు అట్లనే ఉండు బాబాయ్ అన్న అన్న ఉండకూడదు కొద్దిసేపు కట్టుడు బాబాయ్ కట్టుడే మేము పెడతాం లేకపోతే మనం పెడతాం మనం పెడతాం నీకు ఒకట్లా పట్టుకోను నేను కట్టుడు కట్టుడు బాబా అన్నా ఓకే కట్టుడు ఒక నేను భాష్యం స్కూల్ చదువుతున్న తరణి ప్రియ. నాకు 600కి 544 వచ్చినందుకు మా ఫ్యామిలీతో నేను ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాను. బ్రహ్మం గారి మఠం మండలం రాజుపేట వద్ద ఆటో బోల్తా 16 మందికి గాయాలు. ముగ్గురి పరిస్థితి విషమం. క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలుడు డ్రైవింగ్ చేయడంతో చోటు చేసుకున్న ప్రమాదం. చెప్తా బండి ఆల్తైంది అది పోయింది ఎవరు ఆటో ఆట పంచర్ అయితే తీరన్నది వాళ్ళ తమ్ముడు ఆటకు వాళ్ళ తమ్ముడు ఆటకు పిల్లోడు తొడుకోతా పిల్లోడు తోలే పిల్లోడే ఇక్కడ బైక్ అడ్డం రావడంలో టర్నింగ్ తిప్పడంలో పడింది. ఎంతమంది దెబ్బలు తగిలినాయి? ఎంతమంది ఒక 10 మంది తగిలిందంటే అందరు దెబ్బలే. 10 మంది ఆటో వల్ల ఉందే ఆటో వెళ్ళిపోయిందా? ఉంది నా ఉండాలి అన్ని తగిలేసండి ఉందో నాకు తెలియదు. మేము అందరం అంబులెన్స్ ఎక్కింటే ఆటోలో ఎక్కించుకోండి డ్రైవర్ ఆటోలో ఎక్కించుకోండి మమ్మల్ని అందరినీ. ఎక్కడి నుంచి పోయింది? రాజపేట నా మటన్ ఏరియా రాజపేట సైలాపూర్ ఎక్కడ పోయింది? పని పోయిన వాళ్ళకే పని పోయి వచ్చేటప్పుడు జరిగింది. ఎంతో వెనుకబడిన వాల్మీకుల అభివృద్ధి కోసం కర్నూలు జిల్లాలో వాల్మీకి ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసినట్లు తిరుపతి సాయి తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి మేధావులతో కలిసి ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసి విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు కృషి చేస్తారని వారు మీడియా సమావేశంలో తెలిపారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు పోరాటం చేసే వారికి ఉద్యోగులుగా సహాయ సహకారాలు అందిస్తామని వాల్మీకి ప్రతినిధులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆ వాల్మీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఇప్పుడు 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా 60 ఏళ్ల నుంచి నేను ఈ పోరాటంలో ఉంటూ వస్తున్నాను. మా జాతిని ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయడం, వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క అజెండా యొక్క ముఖ్యాంశాలు ఏమంటానంటే, వాల్మీకి బోయ కులంలో సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతిభా పురస్కారాలు లాంటివి అందజేయడం వల్ల వారి యొక్క విద్యార్థి జీవితంలో తగు సూచనలు ఇచ్చి వాళ్ళు ఎదగడానికి దోహదపడేటువంటి ఫస్ట్ అజెండా. రెండో అజెండా మారుమూల ప్రాంతాలలో ఆర్థికంగాను శారీరకంగాను ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించి వాల్మీకి సంఘం యొక్క ఆవశ్యకతను గ్రామాన తెలియజేయడానికి వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం నిర్ణయించుకునింది. మూడవ అజెండా అంశం వచ్చేసి చాలా కాలం అంటే 1956 తర్వాత ఎస్టీలో ఉన్నటువంటి దాన్ని తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పేటువంటి ఏక సాధనతో ఎవరైనా ఈ యొక్క వాల్మీకి బోయ సంఘాలు ఉద్యమిస్తే దానికి మేము ఉద్యోగ సంఘంగా మద్దతు తెలుపుతాము. ఈ 3 అంశాల మీద ఈ వాల్మీకి ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి అనంతపూర్, కడప, కర్నూలు ఈ మొత్తం జిల్లాల దగ్గర చుట్టుపక్కల పరిసర జిల్లాలందరినీ ఏకం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేసి ఇందులో మేధావులు అనేటువంటి వాళ్ళను, ఉన్నత చదువు చదివినటువంటి డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, సో ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరినీ పిలిపించడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనలు, మార్గదర్శకాలు తీసుకొని మళ్ళీ వాటిని మనం జిల్లా స్థాయిలో మేము చర్చించి సమన్వయం చేసుకొని తీర్మానాల రూపంలో రాసుకొని వాటిని ముందుకు వెళ్ళడానికి
మేము మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.